రైట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ దగ్గర ఆక్వా రైతులు ఆందోళన నిర్వహించారు. పెంచినటువంటి ఫీడ్ ధరలను తగ్గించాలని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. వారం రోజులుగా తగ్గించకపోతే కనుక చలో అమరావతి నిర్వహిస్తామంటూ కూడా హెచ్చరించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆక్వా రైతుల సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు డిమాండ్ చేస్తున్నారు. త్వరలో ఢిల్లీలో ఆందోళన చేపడతామంటున్నటువంటి గాంధీ భగవాన్ రాజుతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగానే కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆక్వా రైతులు అయితే ఏదైతే మండల తహసీల్దార్కి ఇంత పత్రాలు ఇస్తూ అదే జిల్లా హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ గారు కూడా తమ సమస్యలు పరిష్కరించాలని కూడా వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో ఏదైతే ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు గారు కూడా రావడం జరిగింది. అయితే ఆయన కూడా వినతి పత్రం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే అంశం మనతో మాట్లాడడానికి గాంధీ భగవాన్ రాజు గారు ఉన్నారని మాట్లాడుతున్నాం. సార్ నమస్తే, చెప్పండి, ఈ రోజు అసలు ఈ వినతి పత్రం ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో కూడా కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఆ స్థాయిలో సంఘాలు రైతు నాయకులు కూడా ఈ రోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే గత 4-5 రోజులుగా మరి ఫీడ్ రేట్ అర్ధాంతరంగా పెంచి వనామీ ఫీడ్ మీద 12 రూపాయలు ఎంఆర్పి, అలాగే టైగర్ రేటు 14 రూపాయలు ఎంఆర్పి మీద పెంచారు. ఇది రైతులు ఆశలకు భిన్నంగా ఇటు ప్రభుత్వంతో చర్చించకుండా ఎవరిని సంప్రదించకుండా అర్ధరాత్రి పెంచారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ఆక్వా రైతు కూడా దీన్ని జీర్ణించలేకపోతున్నాడు. ఏదైతే మనం గతంలో చెప్పినట్టు అందరూ కూర్చుని ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోవాలని ఏదైతే చెప్పామో దానికి భిన్నంగా చేసినందుకు ఇవాళ రైతులు కడుపు మండి రోడ్డు మీదకి వచ్చి ఇవాళ అందరికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇంచేతంటే ప్రభుత్వం కూడా దీంట్లో కళ్ళ చేసుకుని ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి మన కమిటీ వేసి ఆ కమిటీ ఒక వారం రోజుల్లో కూర్చుని ఈ సమస్యల పరిష్కారం చూపుతాను ఏదైతే చెప్పారో మరి ఆయనకి గౌరవించి తప్పకుండా వారం రోజుల్లో కనుక ఈ సమస్య పరిష్కారం వెయ్యి రైతుకి రేట్లు తగ్గే విధంగా కనుక జరగకపోయినా, అలాగే ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్ ఇవాళ మాకు మెటీరియల్ రేట్లు పెరక్క వేరియేషన్స్ అందక ఏదైతే మేము రేట్ల విషయంలో మరి కోల్పోతున్నామో తప్పకుండా అది కూడా మన మంత్రి గారి సారథ్యంలో రైతు కమిటీలు కానీ మరి ప్రాసెసింగ్ యూనిట్ యజమానులు కానీ కూర్చుని ఈ సమస్యను కూడా పరిష్కరించాలి. ఈ రెండూ జరగని పక్షంలో మేము తర్వాత ఒక కార్యాచరణ రూపొందించుకుని అమరావతి చెలో అమరావతి చంద్రబాబు నాయుడు గారికి కానీ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ తెలియజేసేందుకు పాదయాత్ర రూపంలో కార్యాచరణ రూపొందిందామని ఇవాళ రైతులందరూ ప్రతిపాదించారు. తప్పకుండా భవిష్యత్తులో కనుక మనకు సమస్యలు పరిష్కారం అవ్వకపోతే ఆ రకంగా అన్ని సంఘాలు కూడా కూర్చుని నాయకులు చర్చించి పాదయాత్ర కూడా సిద్ధమవుతాం. అంటే ఇప్పుడు 15 మంది కమిటీ సభ్యులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించి ఒక కమిటీని నియమించింది. దీని మీద మీరేమంటారు? ఏదైతే కమిటీ బాగానే వేసారు, దాంట్లో టెక్నికల్ టీమ్స్ కానీ ఇటు ఎంపాడా కానీ అలాగే డీలర్స్ నుంచి ఫీడ్ అసోసియేషన్ నుంచి కానీ ఏదో రైతులు ముగ్గురిని వేసారు. మా రైతు సంఘ నాయకులు అందరూ ఏమంటున్నారంటే మనం లక్షలాది మంది రైతులు ఉన్నాం, అంటే మన రైతుల నుంచి రిప్రజెంటేషన్ కనుక ఎక్కువ మంది ఉంటే కనుక మరి అది రిప్రజెంటేషన్ వెళ్తుంది కాబట్టి తప్పకుండా పునఃపరిశీలించి ఆ రైతుల కంపెనీ నుంచి కొద్దిగా పెంచి తప్పకుండా రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి రాష్ట్ర స్థాయి ఆక్వా సంఘం కోరుకుంటుంది. అంటే మీ సమస్యల పరిష్కారం కాలేని పక్షంలో ఏదైతే ఆక్వా రైతు సంఘం నుంచే కానీ ఇది రైతుల నుంచే కానీ మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఏదైతే కనుక వారం రోజుల తర్వాత ఫీడ్ రేట్ల మీద చర్చించి నిర్ణయం చేయాలి. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులతో కూర్చోబెట్టి ఈ యొక్క ఇబ్బందులు రైతులకి వారికి మధ్యన అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి. ఈ రెండూ కూడా పరిష్కారం అవ్వని తర్వాత మేమందరం కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలు అందరి నాయకులు కూర్చుని చెలో అమరావతి పిలుపుకి మేమందరం కూడా సంసిద్ధం అవుతాం. ఒకవేళ అది కూడా కనుక జరగకపోతే అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన పని ఉంది. 50,000 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టి ఈ పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించకపోతే తప్పకుండా అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మేము వెళ్ళి కేంద్ర ప్రభుత్వం తెలిసే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తాం. అంటే ఇప్పుడు ప్రధానంగా మీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఏదైతే పంట క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశం ఉందంటారు? అంటే దీంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. క్రాప్ హాలిడే దిశగా కూడా ఒక రకంగా మేము ముందుకెళ్ళడానికి కూడా ఆలోచించుకుంటున్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు మెటీరియల్ పెరిగిపోయి రేట్లు తగ్గించేస్తున్నారో మేము కూడా కల్చర్లో విధానాలు కూడా మార్చుకుని వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాం.
తక్కువ నెంబర్లు వేసుకుని 50,000 ఎకరానికి 60,000 నెంబర్లు వేసుకుని మెడిసిన్స్ ఇవాళ విపరీతంగా 20-30% మెడిసిన్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఆ రకంగా కూడా రైతులని మోటివేట్ చేసి భవిష్యత్తులో రకరకాల కార్యాచరణలు రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా ప్రతి మండలం కూడా తిరిగి అందరినీ మోటివేట్ చేసి ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం అధ్యక్షుడిగా చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. మొత్తంగా చూస్తే ఏదైతే ఇటు జిల్లా వ్యాప్తంగానే కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ రోజు అయితే ఇటు మండల స్థాయి నుంచి కూడా ఇటు కలెక్టర్ స్థాయి వరకు కూడా వినతి పత్రాలను అయితే ఆక్వా రైతు సంఘం నుంచి అయితే రైతులు కూడా అందించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రధానంగా తమ సమస్యలు పరిష్కారం కాలేని పక్షంలో రానున్న రోజుల్లో ఏదైతే రాష్ట్రం నుంచి రైతులు అందరూ కలిసి ఏదైతే అమరావతి పాదయాత్రకి వెళ్ళి ఇటు ముఖ్యమంత్రి దగ్గర కూడా కలిసే అవకాశం ఉందని, అది కూడా సాధ్యం కాలేని పక్షంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా తమ ధర్నాను అయితే కొనసాగిస్తామని కూడా ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాని కానీ ఇటు రాష్ట్ర ఆక్వా సంఘ రైతు అధ్యక్షులు గొట్టుముక్క గాంధీ భగవాన్ రాజు గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.